మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, తన కృపతో నింపునుగాక. ఈ స్థలమున దేవుడు మీకు సమాధానమును కలుగు చేయునుగాక. ప్రేమని వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క మహాకృప ఈరోజు దేవుని స్థానికి మనల్ని నడిపించింది. దేవుని స్తోత్రం. మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఎంతోమంది కాలం చెల్లిపోతున్నారు. ఈరోజు నిన్న దినంలో మరి ఇంట్లో అందరితో ఆనందంగా మాట్లాడుతున్న బాబాయ్ గారు మరుక్షణంలోనే మాయమైపోయాడు. వస్తున్న యసన గారి చివరి తమ్ముడు ప్రతికాల సమయంలో ఆయన ప్రభువును నిద్రించాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగ పిలుస్తాడో తెలియదు. రాజకాల సమయంలో కూడా నేను కుటుంబ దర్శనానికి వచ్చినప్పుడు కొంచెం వేదంతో ఉన్నాను. ఎందుకు అంటే తెలియనొక వేదన. ఎందుకంటే క్రైస్తవులు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు, ఎందుకు దేవుని యొక్క సన్నిధానానికి రాలేకున్నారు, మరి ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయగలము? ఆయన లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు కదా అని చాలా వేదనతో రాత్రి కుటుంబ దర్శనానికి వచ్చాడు. ప్రేమని వాళ్ళరా, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎంత వెతికినా దొరకని ఆనందము, ఆశీర్వాదము, అనురాగము దేవుని సన్నిధిలో దొరుకుతుందన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉన్నట్లేదు. దేవుని స్తోత్రం. ప్రేమని వాళ్ళరా, ఈరోజు ఇంట్లో కూడా మేము చేసుకుంటున్నాం సార్ ప్రార్థనలో అని చాలామంది క్రైస్తవులు చెప్తూ ఉన్నారు. నువ్వు గంట ప్రార్థన చేసినా, 2 గంటలు ప్రార్థన చేసినా, నువ్వు కళ్ళు తెరిచి నీ బిడ్డ వైపు చూసినప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఏమైపోతాడన్న అసమాధానమే కానీ సమృద్ధి నువ్వు చేసిన ప్రార్థనలో రాదు. నువ్వు ప్రార్థించి నీ భర్త వైపు చూసినప్పుడు, నీ భార్య వైపు చూసినప్పుడు వాళ్ళ స్థితిగతులను బట్టి నువ్వు అసమాధానంతోనే ఉంటావు, కానీ సమాధానము నీకు రాదు. కారణమేంటి? ప్రార్థించుకున్నావు, ప్రార్థించిన వెంటనే వారి వైపు చూస్తానే నీకు తెలియకుండానే నీ హృదయంలో ఒక అసమాధానం గూడు కట్టుకుంటుంది. కానీ మరి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. భక్తుడైన హబక్కుతో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము పేజీ నెంబర్ 776. 2వ అధ్యాయము ఇక్కడ ప్రత్యేకమైన మాట, చాలా ఆనందకరమైన మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. 2వ అధ్యాయము 9వ వాక్యంలో చివరి మాట, ఈ స్థలమందు నేను సమాధానం, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ స్థలమందు నేను మీకు సమాధానం నిలుపును అనుగ్రహించదను. జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ నీకు సమాధానం కలుగుతుంది? లోకంలో నీ బంధువుల దగ్గరన, నీ ఆత్మీయ, నీ యొక్క ఇష్టల దగ్గరన, నీ తల్లిదండ్రుల దగ్గరన, నీ భర్త దగ్గరన, నీ భార్య దగ్గరన, ఎవరి దగ్గర నీకు సమాధానం కలుగుతుంది? ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్న సమాధానం కావాలి. నా కుటుంబంలో సమస్యలు తొలగించబడాలి, నా కుటుంబ ఆవేదనకి గురైపోకుండా ఉన్నట్లు నేను సమాధానంతో నింపబడాలి. ప్రేమని వల్లరా, ఈ లోకంలో ఎన్ని గడించినా సమాధానం అనేది మన హృదయంలోకి రాదు. నువ్వు లక్షల కోట్ల రూపాయలు గడించినా, ఆస్తిపాస్తులు గడించినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, వెండి బంగారాలు కలిగి ఉన్నా, నీ హృదయంలో సమాధానం అనేది రాదు. ఎలాగంటావేమో, డబ్బున్నంత మాత్రం చేత, ఒక అధికారం కలిగి ఉన్నంత మాత్రం చేత. ఇప్పుడు నాయకులు ఉన్నారు, నాయకులకు సెక్యూరిటీ కూడా ఉంది. అయినప్పటికీ కూడా
ఇంతమంది బలగం నాకు ఉందిలే అన్న సమాధానంతో అతను బ్రతకడు. ఒక ప్రక్క ఏదో తెలియని ఒక అలజడి, తెలియని ఒక భయము, ఎవరొచ్చి ఏం చేస్తారో, ఎప్పుడు దాడులు జరుగుతాయో తెలియని స్థితిలో వాళ్ళు ఉంటారు. లోకాన్ని ఏడుతూ ఉన్నా వాళ్ళ జీవితంలో సమాధానం అనేది రాదు. కానీ ఈ మానవుడు ప్రతిదినము లేచి సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉండవచ్చు. సమాధాన జీవితాలు మానవుని యొక్క బ్రతుకులు. ఎందుకో తెలుసా? సమాధానంగా మన జీవితాల్లో సమాధానం కోల్పోయారు. ఎందుకు? దేనివల్ల? ఎక్కడున్నారు సమాధానంతో అంటే, దేవునితో గడిపినంత కాలము సమాధానంగా బతికిన మన పితరులు దేవుని మాటను ఎప్పుడైతే దగ్గర నుంచి ప్రక్కకు త్రోసివేయబడ్డారో వాళ్ళ జీవితాల్లో అసమాధానం చోటు చేస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మానవుడు అసమాధానంతో బ్రతుకుతూ ఉన్నాడు. సమాధానం అనేది వాళ్ళ జీవితాల్లో కనపట్లేదు. ఎక్కడ నీకు సమాధానం కలుగుతుంది? ఎక్కడ నీ జీవిత విధానం మారుతుంది? ఎక్కడ వెళితే నువ్వు సమృద్ధి కలిగి ఉంటావు? హృదయం పరివర్తన కలిగి, హృదయం నిబ్బరం కలిగి ఎప్పుడు ఉంటావు? ఆలోచించగలగాలి. నువ్వు లోకం యావత్తు గడించినా కూడా నీ హృదయంలో తెలియని ఒక అసమాధాన జీవితం. గమనించాలి. దేవునితో తిరుగుతున్న, యేసు ప్రభుల వారితో తిరుగుతున్న 12 మంది శిష్యుల్లో కూడా ఉండబడ్డ ఒక వ్యక్తి, నాకు సమృద్ధి కావాలి, సమాధానం లేదు అని డబ్బు సంపాదించే సమాధానం ముందు అనుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని ముద్దు పెట్టి పట్టించి డబ్బు గడించాడు. కానీ ఏమైంది తన జీవితంలో అంటే, తెలియని ఆవేదన, ఉండబడ్డ అసమాధానం కంటే ఇంకా సమాధానం తోడు చేసుకొని ఆవేదనకు గురైపోయి చివరికి ఏమయ్యాడు తెలుసా? తన్ను తానుగా ప్రాణహాని చేసుకుని చచ్చాడు. కారణం ఏంటి? ఈరోజు అసమాధానమే నిన్ను నన్ను కబడించడానికి ఇష్టపడుతుంది. గమనించాలి. ఈరోజు నువ్వు ఇంట్లో కూర్చొని ఏవేవో చేసినా, ఎంతెంతో గడించినా, ఏమి నువ్వు అనుభవిస్తూ ఉన్నా తెలియని అసమాధానం నీ బ్రతుకుని కబళిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు, ఈరోజు నీవు దేవుని మందిరానికి వచ్చి నీవు ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలైన మీరు కూడా, ఆయన అంటాడు, ఈ స్థలమందు నేను మీకు సమాధానం అనుగ్రహించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నీ స్నేహితుల, నీ బంధువుల, నీ భర్త, నీ భార్య కాదు. నీవు ఎవరి మాట వినడానికి వచ్చావో ఆయన మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఈ స్థలమందు ఎందుకని తెలుసా? నువ్వు ఆవేదనతో నాకు దగ్గరకు వచ్చావు. నీ హృదయం సమాధానం లేదు. నా బ్రతుకులో ఏం జరుగుతుందన్నా కలవరం నీ బ్రతుకుని కబడిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. కన్న బిడ్డల మధ్య తల్లిదండ్రులకు సమాధానం లేదు. లోకములో ఎక్కడికి వెళ్ళినా ఏదో నిన్ను సొమ్ము చేసుకోవాలనుకున్నట్లుగా అనేక మందిని కబళించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ నీ హృదయము కలవరపడుతూ ఈ కలవరం నుంచి విడిపించబడని దేవుని మందిరానికి వచ్చిన నీతో నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీవు అసమాధానంతో నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఈ స్థలంలో నేనేం చేస్తాను తెలుసా? ఎల్ల వేళలా సమాధానంతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నా మాటల్లో సమాధానం ఉంది, నా చూపుల్లో సమాధానం ఉంది, నా హెచ్చరికల్లో సమాధానం ఉంది, నా గద్దింపులో సమాధానం ఉంది. నువ్వు తిరిగి నీ కుటుంబానికి వెళ్ళినప్పుడు నువ్వు సమాధానంతో నీ కుటుంబంలో అడుగు పెడతావు. నీ బిడ్డల వైపు చూసినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. ఎందుకో తెలుసా? నా మాటలు నీ హృదయాన్ని బలపరుస్తాయి. దేవుని స్తోత్రం. నా మాటలు నీ హృదయానికి ఓరట కలుగు చేస్తాయి. ఏ వ్యక్తి నీతో ఇలాంటి సమాధానం ఇచ్చి ఉండడో, ఈ మందిరము ఎందుకు కట్టబడింది అంటే, పైకి వెళ్తే
నేను పైకి నుంచి చూడండి, ఆయన 9 నుంచి చూడు, 9వ వాక్యం నుంచి చూస్తే ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని. మునుపటి యొక్క మహిమ, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా. ఎందుకో తెలుసా? ఎక్కడెక్కడో తిరిగావు, ఏవేవో చేసావు, ఏదేదో మందిరానికి వెళ్ళుండొచ్చేమో, కానీ ఆయన అంటాడు, రాత్రికాల సమయంలో ఈ మాట నన్ను పదే కదిలించింది. కడవరి మందిరానికి మించిన మహిమతో నిన్ను నేను నింపాలనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నీవు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితము, హృదయ అనురాగము నేను నీకు ప్రసాదించాలనుకుంటున్నాను. గనుకనే ఈ స్థలమందు నేను ఈ స్థలమందు నేను మీకు సమాధానము కలుగు చేస్తానని ఎవరు మాట్లాడుతున్నారు? చదువయ్యా. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. అవును, ఏమి దండ అయిపోతున్నారేంటి? ఈ స్థలమందు నేను నీకు సమాధానము కలుగు చేస్తానని దైవ సేవకుడు మాట్లాడడం లేదు. దైవ సేవకుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇదే సైన్యములకు అధిపతి యెహోవానని నేను నీతో మాట్లాడుతున్నాను. మనుషులు మాట్లాడడం లేదు. నిన్ను బలపరచడానికి మనుషులు కాదు, నిన్ను సృజించుకున్న సృష్టికర్త అయిన దేవుడు నీతో ఎదకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు సమాధానం వెతుకుతూ నా దగ్గరకు వచ్చావు గనక, సమృద్ధి కావాలని నా దగ్గరకు వచ్చావు గనక, హృదయంలో నిబ్బరమైన జీవితము కలిగి నువ్వు ఉన్నావు గనక, నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ ముఖంలో నీ ప్రతి కదలిక, నీ అసమాధానమైన జీవితము, కొదువు కలిగిన నీ బ్రతుకు నాకు కనబడుతూ ఉంది. నీవు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అది కావాలి ఇది కావాలని. నీ ముఖం నేను చూసినప్పుడు నీ ముఖంలో నీ యొక్క ఆలోచన యావత్తు నాకు కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా ఒక వ్యక్తి నాకు గుర్తుకొచ్చాడు. లోకపరంగా బ్రతుకుతున్న అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన దిన నుంచి కూడా దేవుడిని వెంబడిస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా నాకు ఇది కావాలని ప్రార్థించిన వాడు కాదు. పిలిచిన ఆయనకి తెలుసు నాకేం కావాలో అన్నట్లుగా. కానీ ఒకానొక రోజు ఆస్తి పెరిగిన తర్వాత అబ్రహాములో ఆలోచన కూడా పెరిగింది. ఏంటి ఆలోచన అంటే, నా ఆస్తి యావత్తుకు కూడా నా పెద్ద దాసుడైన ఎలియాజరు ఏమంట అధిపతి ఉంటాడు. అవునా? ఒక ఆలోచన వచ్చింది. ఇంత ఆస్తి వచ్చింది, కానీ దీన్ని గడించడానికి ఎవరున్నారు? నాకు ఒకడున్నాడు, నమ్మకస్తుడైన వాడు, వాడే అనుభవిస్తాడేమో అనుకున్నాడు. కానీ ఒకానొక రోజు దేవాది దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. అబ్రహామును దర్శించిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి ఘనపరిచాడు, ఆయన మర్యాద ఇచ్చాడు, ఆయనకి సన్మానం కలుగు చేశాడు, తృప్తిని కలుగు చేసి సంధ్యవేళ వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాం ముఖం వైపు చూసి అడుగుతున్న మాట, అబ్రహాము హృదయంలో ఎక్కడో గూడు కట్టుకున్న అసమాధానాన్ని ఈరోజు సమాధానంగా మార్చాలనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడో తెలియని అసమాధానము ప్రతి మనిషిలో కూడా విస్తారమైన ఆస్తి కనుగొండొచ్చేమో, కానీ అసమాధానం చోటు చేసుకుంటుంది. ఏ క్షణంలో ఏమైపోతానో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ క్షణంలో నా జీవితం అంధకారంలోకి దిగిపోతుందో మీరు గమనించండి. కోట్ల రూపాయలు ఉండొచ్చు, కోట్లు గడి ఉండొచ్చు, ఏమండి కోటీశ్వరుడై ఉండొచ్చు, హృదయంలో సమాధానం లేదు. ఎందుకో తెలుసా? సరైన తిండి తినడానికి లేదు, తినాలన్న కూడా ఆలోచనే,
తింటే షుగర్ పెరిగిపోతేమో, షుగర్ పెరిగిపోయి ఇంకేమన్నా వస్తుందేమో, మరి ఇంకేమన్నా వస్తుందేమో గమనించాలి. అంత ఆస్తి గడించినా కూడా మనసులో ఒక కలవరము, తెలియని ఒక భయము. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఏ భయము లేదు. ఎందుకో తెలుసా? యెహోవా రెక్కల కింద మనం ఉన్నావు గనక. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టకూడదా? యెహోవా రెక్కల కిందకి మనం వచ్చాము సురక్షితంగా ఉండడానికి. ఆయన రెక్కల కింద ఆరోగ్యము, ఆశీర్వాదము, సమాధానము, సమృద్ధి యావత్తు ఉన్నాయి గనుక అవన్నీ నీకు సొంతం చేయడానికి ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా, ప్రభువా చెప్పు. అబ్రహామా, ప్రభువా చెప్పు. నీ హృదయములో ఉన్న చిన్న అసమాధానము, ఎంతటి భక్తుడైనా ఎక్కడో గూడు కట్టుకున్న అసమాధానాన్ని, ఎందుకో తెలుసా? ఆయన సముఖంలో నిలబడితే నీ హృదయంలో ఉన్న గూడు కట్టుకున్న అసమాధానాన్ని సమాధానంగా మార్చడానికి ఇష్టపడే దేవుడు నీ ముఖం వచ్చేసి చూడడానికి అడ్డుపడతాడు. ఆయన అంటాడు కదా, నీవు నా సన్నిధికి వచ్చి నీవు నన్ను వెతికితే నేను నీకు కనబడతాను, నన్ను నీకు కనబరుచుకుంటాను, నీ ముఖము చూసి నీలో ఉన్న అసమాధానాన్ని సమాధానంగా మారుస్తాను. దేవుని స్తోత్రం. అబ్రహాం వైపు చూస్తాడు. అబ్రహాం అడిగాడా? అడగలేదు. ఏమయ్యా, నన్ను పిలిచి చాలా రోజులు అయిపోయింది కదా, నాకు ఒక వాగ్దానం చేసేవే, ఒకటి ఇస్తాన్నావు కదా, అది ఇవ్వచ్చు కదా అని అడిగాడా? అడగలా. అడగకపోయినా అబ్రహాము ముఖంలో ఎక్కడో చిన్న అసమాధానము. గమనించాలి. ఆయన బిడ్డలుగా ఉన్న మనమంతా కూడా సమాధానానికి అధిపతులమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అబ్రహాముతో అంటాడు, తిరిగి వచ్చే సంవత్సరానికి నువ్వు పరిపూర్ణమైన సమాధానంతో నింపబడతావు. నీకు ఉన్న చిన్న కొదువు నేను సంపూర్తి చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? ఈ స్థలములోనే నీకు సమాధానం నేను కలుగు చేయాలనుకుంటూ ఉన్నాను. అది ఎప్పుడో కాదు. ఎప్పుడు? రేపు నెలలోనా? ఆ పై సంవత్సరంలోనా? 2021లోనా? కాదు. చిన్న మాట చదివితే అదే 19వ అధ్యాయము చివరి మాట, 19వ వాక్యము చివరి మాట. అయితే ఇది మొదలుకొని, ఇప్పుడే గమనించాలి. ఎంత సంతోషకరమైన మాట తెలుసా? ఎప్పుడో కాదు. ఈరోజు నువ్వు వచ్చావు, చూద్దాంలే, నా అల్లుళ్ళు గడవని అని అంటలేదు ఆయన. ఇది మొదలుకొని, నేను మిమ్మల్ని ఆశీర్వదించను. ఇది మొదలుకొని నా మాట వింటున్న నీవు నా దేవుడు సమస్తము చెడుకు సమర్థుడు అని హృదయపూర్వకంగా నా మాటను అంగీకరిస్తున్నావు గనుక ఇది మొదలుకొని నీకు నేను సమాధానమును ఆశీర్వాదమును ఇస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయని వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు మనతో చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం లేచి నీ మనుషుల వైపు, నీ ప్రియుల వైపు చూసి మాట్లాడుకోవడము అజ్ఞాన స్థితి. కానీ జ్ఞానవంతుడు ఎక్కడికి వెళితే నేను సమాధానంతో సమృద్ధితో నింపబడతానో అక్కడికి రావడానికి ఇష్టపడతాడు. ఈరోజు దేవుని మాట వినాలని, దేవుని దగ్గర నేను వాగ్దానము కలిగి ఉండాలని, ఏ వాగ్దానం ఆ దేవుడు నా చేతులు కలుగు చేస్తాడో ఆ వాగ్దానాన్ని కట్టుబడాలని కోరుకున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట, చేతులు జోడిస్తూ ఉన్నాము. ఆయన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు. ఎంతో కాలము ముందు చేసిన, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని ఒక రోజుకు గుర్తు చేసుకున్నాడు గనుక ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు చేస్తున్న వాగ్దానము
అంటే అబ్రహాముతో అంత టైం తీసుకున్నాడు కదా, మాకు కూడా ఇంత టైం పడుతుందేమో కాదు. అబ్రహాము నిరీక్షణ వంటి నిరీక్షణ నీకును కలిగి ఉండాలన్నదే ఈరోజు దేవుడు మాట్లాడుతూ అబ్రహామును గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము చేసిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తాడే కానీ ఏ రోజు కూడా నన్ను కదిలించిన వాడు కాదు. ఈరోజు నువ్వు నన్ను కదిలించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడో కాదు, అబ్రహాము విశ్వాసాన్ని మీకు చూపించడానికి నేను అతనికి ఇచ్చే ఆశీర్వాదం ఆలోచన చేశాను. కానీ ఈ కృపకాలములో ఉన్న నీతో మాట్లాడుతున్న మాట, ఆమేన్. ఈ కృపకాలంలో ఎక్కడున్నావు నువ్వు? కృపకాలంలో ఉన్నావు. ఈ కృపకాలములో ఉన్న నీతో నేను మాట్లాడుతున్న మాట ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఇది మొదలుకొని అయితే ఏమైతే నువ్వు నా దగ్గరకు వచ్చి నీ అసమాధానం పోగొట్టుకోవాలని నా మాట విని నా మాటలకు కట్టుబడాలనుకుంటున్నాను నీతో. అయితే ఇది మొదలుకొని ఎప్పుడు? ఇది మొదలుకొని ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నిన్ను నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఉన్న ఆ ఆలోచన, ఆ అనుమానం, నీ అసమాధానము సమాధానంగా మార్చుకోవడానికి, నీ అసమాధానం కలిగిన అంతరంగాన్ని నా వాక్యముతో నింపుకున్నావు గనక ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలపు కృప ఆరాధనకి మనమంతా ఎందుకు సమకూర్చబడాలి అంటే, ఈ ఉదయకాల సమయంలో హృదయంలో సమాధానముతో దేవుని సన్నిధి నుంచి వెళితే ఈ దినమంతా నీకు సమాధానము కలుగు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. దావీదు అంటాడు కదా, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవునితో నువ్వు ప్రారంభించగలిగినప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యము కూడా సమాధానముతో నింపడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాలపు సమయాన్ని దేవునితో ప్రారంభించనివ్వకుండా అపవాది నిన్ను ఏదో ఒక బలహీనతలోనికి లాగుతాడు. ఇదేంటబ్బా ఈ రోజు అని ఒక ఆలోచన కలుగు చేయొచ్చు. కానీ సరే, ఈ ఆలోచన బట్టి నువ్వు మనసులో పడుకొని నువ్వు తృప్తిగా నిద్రలేసినా కూడా నీ కుటుంబంలో ఉన్న ఆ స్థితిని బట్టి నువ్వు అసమాధానంతోనే ఉంటావు. కానీ సమాధానం నీ జీవితంలో రాదు. ఎప్పుడు నీకు సమాధానం కలుగుతుందంటే, ఈ శారీరక బలహీనత ప్రక్కకు నెట్టి, ఈ శారీరక బలహీనత తొలగించబడి నా దేవుని దగ్గరికి వెళితే నా దేవుని యొక్క మాటల్లో సమాధానం నాకు కలుగు చేస్తాడు. నా అవసరాలు వెతికి తీరుస్తాడు. నా ముఖం ఆయన చూస్తే చాలు, ఆయనలోకి నేను చూస్తే చాలు, నా ప్రతి అవసరం ఆయన నామమున తీర్చబడుతుంది అన్న ఆలోచన కలిగి ఈ బలహీనత పక్కకు నెట్టి ప్రభు దగ్గరికి నీవు వస్తే తప్పకుండా నువ్వు దీవించబడ్డానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని పేరే కృపారాధన. ఈ కృప వెంబడి కృపతో నడిపించడానికి దేవుడు ఇష్టపడి ఈ ఆరాధన మనందరి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని స్తోత్రం. మరి మొట్టమొదట కూడా నేను చెయ్యాలనుకున్నాను, కానీ సహకరించేవాడు లేరనుకున్నా. ఈ ఆరాధన కొనసాగిద్దామని చెప్పిన బిడ్డని దీర్ఘాయువుతో నింపి ఆశీర్వదించునుగాక. ప్రియమని వాళ్ళరా, ఎవరో కాదు, సుజాత మనది నాతో. మనం కూడా స్టార్ట్ చేద్దామని మధ్యలో ఆగిపోయింది. లాక్డౌన్ ద్వారా ఆగడం జరిగినాయి. ఏదేమన్నప్పటికీ కూడా కృప వెంబడి కృపతో నడిపించే దేవుడు మళ్ళా ఈ కృప ఆరాధన మనకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? అసమాధానముతో నింపబడ్డ నిన్ను సమాధానంగా మార్చడానికి. నీ కుటుంబము ఎల్లవేళ సమాధానం కలిగి ఉన్నప్పుడు నీ ప్రక్కవారు పొరుగువారు నిన్ను చూసి ఈ సమాధానం మాకు కావాలని ఈ సమాధానం వెతకడానికి దేవుని సన్నిధానానికి వస్తారు. దేవుని స్తోత్రం. నీకే నాకే సమాధానం లేనప్పుడు ఎవరు వెతుకుతారు నీ దేవుణ్ణి? గనుక నీ కుటుంబం సమాధానంతో నింపబడడానికి
అంటాడు, ఈ స్థలమందే నేను మీకు సమాధానం అనుగ్రహించదును. ఈ స్థలమందే నువ్వు ఎన్నెన్నో స్థలాల్లో కూర్చోండొచ్చు, నువ్వు ఎక్కడెక్కడో తిరగొచ్చు, ఎవరెవరితో మాట్లాడుండొచ్చు. అక్కడ నీకు దొరికే సంతోషము త్రుటిలో మాయమైపోతుంది. ఆడ కలిగే ఆనందము త్రుటిలో మాయమైపోతుంది. వాళ్ళతో మాట్లాడు కొంచెంసేపు నువ్వు ఆనందంగా ఉండొచ్చేమో, సంతోషంగా వాళ్ళతో మాట్లాడొచ్చేమో. యేసయ్యతో మాట్లాడగలిగితే యుగ యుగాలు నీకు సంతోషము కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చేతులు జోడిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఈ స్థలమందే. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడెక్కడో తిరిగావో, ఏవేవో చేసావో, ఎక్కడెక్కడో మందిరానికి వెళ్ళావో నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట నేను చెప్తున్నాను. ఈరోజు మన మందిరమే కాదు గొప్పది, ఆయన అన్న మాట గొప్పది. కడవర మనుపటి మందిరమునకు మించిన మహిమ ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే స్థలమందు మీకు సమాధానం కలుగు చేస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికి వస్తే సమాధానం కలుగుతుందో అక్కడికి నువ్వు చేరుకున్నావు గనక నీ హృదయం సమాధానముతో నింపుతానని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడో కాదు, ఇది మొదలుకొని నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తా ప్రారంభిస్తాను. నువ్వు సమృద్ధిని ఆశీర్వాదంతో నింపబడాలి గనుక ఏ స్థితిలో కూడా అనుమానించక, ఆలోచించక నా వైపు చూడగలిగితే నీ అవసరము ప్రతిదీ కూడా నేను తీరుస్తానని వాగ్దానం చేస్తాడు దేవుడు. సైన్యములకు అధిపతికి యెహోవా వాగ్దానము చేస్తున్న వాగ్దానము ఈరోజు నీతో చేస్తున్నాడు. ఇది మొదలుకొని ఈ స్థలమందు నిన్ను సమాధానముతో నింపి ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా, మీ సముఖంలో నిలబడ్డ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన మాట, అయ్యా, ఎవరు కూడా ఈ లోకములో మాకు ఆత్మీయులనే వాళ్ళు ఉంటే అయ్యా, వారు మమ్మల్ని దాటిపోతున్నారే, కానీ మా స్థితిగతులను చూసి, మా సమస్యలను చూసి, అయ్యో వీళ్ళు ఇలాగ మారిపోయారా, ఎలాంటి స్థితి కలిగి ఉన్నారని మమ్మల్ని తప్పించుకొని దాటిపోతున్నారే, కానీ నీవు మమ్మల్ని దాటిపోవటకు అన్యాయస్తుడు కాదని ప్రభా ఈరోజు మీ మాట ద్వారా నేను తెలియపరచేందుకు స్తోత్రాలు. ఈరోజు మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మాట, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. ఎందుకో తెలుసా? ఈ స్థలములోకి నువ్వు వచ్చావు గనక ఈ స్థలములో నీకు సమాధానముతో నింపి సమృద్ధిని కలుగు చేస్తున్న వాగ్దానం చేసిన వాగ్దాన పూరుడా, ప్రతి వాగ్దానము నీ బిడ్డల పట్ల జరిగించి అనేక మందికి మాదిరికరంగా ఉంటూ, అనేక మందికి మార్గమై ఉంటూ ఈ కృప ఆరాధనలో పాలు పంపులు పొందే కృప దయచేయమని యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో మా వైపు చూసి, మా అంతరంగాన్ని పరిశోధించి, మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న వాగ్దానం చేసిన దేవా మీకే స్తోత్రాలు. ఎవరు చూపని ప్రేమను చూపించి, ఎవరు చూపని వాత్సల్యత చూపించి ఈ దినం ప్రత్యేకించి మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి బిడ్డ హృదయంలో అయ్యా సమృద్ధి సమాధానం కలిగి వారి కుటుంబానికి వెళ్ళి తృప్తికరమైన జీవితాన్ని జీవించినట్లు ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన వాగ్దానము మీ బిడ్డల జీవితంలో కలుగు చేసి మీరు ప్రభా మహిమ పొందమని, ప్రతి వాగ్దానానికి మేము కట్టుబడి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సహకారము సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికీ, మరి ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును
ఆయన కృపతోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.